సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే భవనం కట్టి 3 ఏళ్లు అవుతున్నా వైద్య శాఖ దీన్ని ఎందుకు ఓపెన్ చేయడం లేదు? దొంగతనాలు జరుగుతున్నా కనీసం సెక్యూరిటీని కూడా పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు నెల్లూరు రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. అయితే 4 ఏళ్ళు గడుస్తున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే 2021, 2023 మధ్యలో 2 సంవత్సరాల్లోనే అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంబంధించి గోషామహల్ ఘోషిస్తుంది ఇప్పుడు ప్రారంభానికి నోచుకోక. అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా 4 కోట్ల రూపాయలు విలువైన ఆ, ధనంతో నగదుతో అయితే దానికి సంబంధించి ఆ నిధులతో ఖర్చు పెట్టి బాగా బిల్డింగ్ అయితే రూపుదిద్ది 100 పడకల ఆసుపత్రి అయితే పెట్టారు. అయితే నెల్లూరు నగరం సంబంధించి సంతపేటలో ఈ హాస్పిటల్ గోషామహల్ హాస్పిటల్ ఉంది. ఈ గోషామహల్ హాస్పిటల్ సంబంధించి 100 పడకల ఆసుపత్రికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా ప్రారంభాన్ని నోచుకోకపోవడంతో స్థానికులు కూడా పెద్ద విరుస్తున్నారు. అయితే మంత్రి నారాయణ ఇలాకాలో ఉంది. అయితే 2 ఏళ్ళు గడుస్తున్నా దాన్ని పట్టించుకోకపోవడంతో బాగా హంగులతో ఆర్భాటాలతో దాన్ని లోపల వెలివేషన్ మొత్తం అన్ని పరికరాలతో అమర్చినా కూడా ఆ పరికరాలు ఇప్పుడు దొంగల పాలవుతుందని చెప్పవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. గ్లాసులు కానీ కిటికీల డోర్లు కానీ అలాగే లోపల పరికరాలను కూడా మొత్తం దొంగిలించుకుంటున్నారు. అయితే వారికి అది ఒక ధనంగా ఏర్పడిందని చెప్పవచ్చు. అంటే చిల్లర దొంగలు దాన్ని ఇది మొత్తం కొన్ని లోపల ఉండే సామాన్లు మొత్తం తీసుకుని వెళ్ళడం వాళ్ళ జల్సాలకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రజా ధనాన్ని ఇలాగా వృధా అవుతుందని చెప్పవచ్చు. అలాగే స్థానికంగా అక్కడ ఒక వాచ్మ్యాన్ కూడా నిర్మించకపోవడం, అక్కడ పెట్టకపోవడంతో మొత్తం ఇక్కడ లోపల అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. సాయంత్రం 6:30, 7 మధ్య నుంచి రాత్రి 12 మధ్యలో ఇక్కడ మద్యం సేవించడం కానీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. గోషామహల్ ఘోషిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాల్సింది. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఏదన్నా ఇబ్బంది అనారోగ్య పాలైతే హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ప్రారంభమైతే అది అవసరాలకు వస్తే మాత్రం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు కూడా అంటున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తమ ప్రభుత్వం చేపట్టి అన్నిటి ఓపెన్. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.